లోపలికి వస్తే ఏమన్నారమ్మ నిన్న మీరు మాకు జడా శ్రావణ్ కుమార్ కి సపోర్ట్ చేశారా? ఏం సపోర్ట్ చేశారు మీరు? జడా శ్రావణ్ కుమార్ 4 సంవత్సరాలు 9 నెలలు మేము మా కోసం తన్నులు తిన్నారా? నా కోసం తన్నులు తిన్నారా? డొక్కలో కొట్టించుకున్నారా? నా కోసం నాకు సపోర్ట్ చేసి ఈ రోజు ఒక్కసారిగా నేను జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి పెయిడ్ ఆర్టిస్ట్ గా మారిపోయినా. నిజాలు మాట్లాడితే మీకు నచ్చదే? మీకు అంతా కూడా తెలుగుదేశం పార్టీ హయాంలో లాగా మీకు అబద్ధాల గోడ కట్టాలి. 2014లో 15లో కట్టారు కదా అద్భుతమైనటువంటి గోడ. ఆయనే మళ్ళీ విజనరీ. ఆయనే 2024లో మళ్ళీ అమరావతిని కట్టేది. అసలు అమరావతిని కట్టే అవకాశం ఉన్న రోజున కట్టకుండా అమరావతిని నాశనం చేసి పొలిటికల్ సిస్టమ్ కోసం వాడి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక నియంతకి అమరావతిని నాశనం చేసే ఒక దుర్మార్గకరమైనటువంటి ఆలోచననిచ్చి అవకాశాన్నిచ్చి ఈరోజు 5.5 కోట్ల మంది ప్రజలకు రాజధాని లేకుండా చేసిన మొదటి ముద్దాయి చంద్రబాబు నాయుడు కాదా? దానికి సపోర్ట్ చేస్తున్న మీరు కాదా? నేను అమరావతి ఉద్యమంలో అరెస్ట్ అయ్యి నన్ను అమరావతి పోలీస్ స్టేషన్లో పెడితే ఎంతమంది వచ్చారమ్మా నా కోసం? మీరు నన్ను అరెస్ట్ చేసిన రోజున అమరావతి ఉద్యమానికి వచ్చిన రోజున ఒక దళిత బిడ్డగా, ఒక మేధావిగా, ఒక మాజీ జడ్జిగా నా సొంత డబ్బులతోటి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి అమరావతి ఉద్యమానికి నేను ప్రతి నిత్యం మీడియాలో సపోర్ట్ చేస్తుంటే, మీకోసం అరెస్ట్ అయితే, మీకోసం నేను దీక్షకు పిలుపునిస్తే, ఆర్ఫైజన్లో నేను పోరాటం చేస్తే, సుప్రీంకోర్టుకు వెళ్ళి హైకోర్టులకు వెళ్ళి లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని నేను అమరావతి ఉద్యమం కోసం ఫైట్ చేసింది నా సొంత ఖర్చులతోటి, నా విధానంతో అక్కడున్న రైతుల కోసం వెళ్ళాను తప్ప ఎవ్వరి మెప్పు కోసం కాదమ్మా. నేను ఆ రోజు అరెస్ట్ అయిన రోజున ఏమన్నారో మీరే చూడండి. కొంచెం మీరే మాట అన్నదమ్మా. చూడకుండా అసభ్యంగా ప్రవర్తించడం ఒక చెప్పారు. ఇప్పుడు కూడా చెప్పారు, సీఏ గారు బూతులు తిట్టిన కూడా చెప్పారు. అంటే ఏం చెప్తారమ్మా ఇట్లా పోలీసులు? అసలు ఆయన పోలీసేనండి. పోలీస్ అయ్యండి ఆడవాళ్ళు అసభ్యంగా మాట్లాడతాం, డొక్కలు పాల్గొడతాం ఏంటండి? అసలు ఏం మాట్లాడతారు? వాళ్ళ ఇళ్ళలో ఆడాలి లేరండి. ఆయన ఎవరో నిరాహార దీక్ష చేస్తే ఆయన అరెస్ట్ చేసుకోవాలి. మా శిబిరంలో మేము కూర్చోడానికి ఏంటండి? శిబిరాల్లో రావడానికి లేదని పోలీసులు మొత్తం ఈ శిబిరం మొత్తం నుంచుంటే మేము రోడ్ల మీద కూర్చోవాలి. వాళ్ళ కూర్చోండి, మేము పోయి రోడ్ల మీద కూర్చుంటాం. అయితే అమరావతి ఆయన ఎవరో దీక్ష చేసుకుంటే మాకేం అవసరం అండి? అరెస్ట్ చేసుకుంటే ఆయన అరెస్ట్ చేసుకోండి, మాకేం సంబంధం ఆయనతో? ఆయన వస్తే మమ్మల్ని మీరు ఆపుతారా అన్న వీర మహిళ మీరే.